హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ టేక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మీరు మీ ఫోన్లో యూజ్ చేస్తున్న వాట్సాప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మీరు మంత్లీ మినిమం అయితే మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే. వాట్సాప్ నుంచి కూడా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేను ఎర్నింగ్ చేస్తున్నా, సేమ్ అదే వేలో మీకు కూడా అయితే ఎర్నింగ్ చేసి అయితే చూపిస్తా ఎలా ఎర్నింగ్ చేయాలన్నది. ఇందులో మనకి ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తోనే మన ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇందులో మీరు రూపాయి కూడా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయనవసరం లేదు. ఎవరైతే స్టూడెంట్స్ అండ్ అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. జస్ట్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా అయితే చూసినట్లయితే నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా అయితే వాట్సాప్ నుంచి అయితే ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి నాతో ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే ఇంతవరకు చూస్తున్న ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నేర్చుకోకుండా ఇప్పుడు మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము వాట్సాప్ నుంచి మనీ ఎర్నింగ్ చేయాలంటే మన వాట్సాప్లో ఒక ఛానల్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాట్సాప్లో ఛానల్ అనగానే మీలో చాలామందికి అయితే డౌట్ రావచ్చు, వాట్సాప్లో ఛానల్ ఏంటి బ్రో అనుకుని. మీలో చాలామందికి అయితే తెలియకపోవచ్చు, మనకి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అనేది అయితే రావడం అయితే జరిగింది. కొత్త అప్డేట్ అనమాట వాట్సాప్లో ఛానల్స్ అనమాట. ఇదివరకు మనకు వచ్చేసి మనకి యూట్యూబ్ అలాగే టెలిగ్రామ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మాత్రమే ఛానల్స్ క్రియేట్ చేయడానికి అయితే ఉండేది. మనకి మన రీసెంట్గా వచ్చిన అప్డేట్ నుంచి అయితే మనకి వాట్సాప్లో కూడా అయితే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఛానల్ క్రియేట్ చేసి దాని నుంచి అయితే మనం మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి నేను వాట్సాప్లో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది అయితే చెప్తాను. తర్వాత నేను వాట్సాప్లో ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో నుంచి మనం మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అన్నది అయితే చెప్తాను. ఫస్ట్ మీకు వాట్సాప్లో ఛానల్స్ అనే ఆప్షన్ రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ప్లే స్టోర్లో వాట్సాప్ అయితే సెట్ చేసి మీ వాట్సాప్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. వన్స్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ వాట్సాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఛానల్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే, ఇక్కడ మీరు అప్డేట్ చేయకముందులో ఇక్కడ మీకు చార్ట్స్ అలాగే అప్డేట్స్ కాల్స్ అని అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్స్ పక్కన అదే స్టేటస్ పక్కన మనకి వాట్సాప్లో స్టేటస్ అనే ప్లేస్లో అప్డేట్స్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్డేట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు వచ్చేసి స్టేటస్ ప్లేస్లో అయితే అప్డేట్స్ అనేది వచ్చింది కదా. అలాగే అక్కడ మనకి స్టేటస్ అయితే కనిపిస్తాయి. ఇలా మొత్తం మీరైతే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు వచ్చేసి కొత్త ఆప్షన్ అనేది అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఛానల్స్ అనే ఆప్షను, ఆ కింద వచ్చేసి చాలామంది సెలబ్రిటీ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి. సేమ్ అదే విధంగా మనం కూడా అయితే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు పైన ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో ఈ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, క్రియేట్ ఛానల్ అనుకొని మీరు ఏం చేస్తారంటే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా కింద, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఛానల్ క్రియేట్ చేయాలి అంటే మీ ఛానల్కి ఒక లోగోని పెట్టుకోవాలి. అలాగే మీ ఛానల్ నేము, మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనం ఛానల్ లోగోతో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ కెమెరా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే మీ ఛానల్కి లోగో పెట్టాలనుకుంటున్నారో ఆ లోగోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఆల్రెడీ ఫస్టే నా ఛానల్కి లోగో ఎడిట్ చేసి అయితే చేసుకున్న తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా ఛానల్ లోగో వచ్చేసి సెట్ అవ్వడం అయితే జరిగింది. ఛానల్ నేమ్ వచ్చేసి అయితే ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నా. మీరు మీ ఛానల్కి ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మీరైతే రాయాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ రాస్తే రాయండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్ అనమాట. నేనైతే రాస్తున్నా, ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నా, దాన్ని కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేశాను. ఇలా డిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఛానల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ ఛానల్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే, మీకు వాట్సాప్లో ఛానల్ అనేది అయితే క్రియేట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నా వాట్సాప్ ఛానల్ అనమాట. సేమ్ ఇదే విధంగా మీరైతే ఒక వాట్సాప్లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్లో ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, మీరేం చేస్తారంటే ఆ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్ లింక్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసి ఈ వాట్సాప్లో జాయిన్ అవ్వమని అయితే చెప్పండి. అంటే ఇందులో మనకి ఫాలోవర్స్ కావాలి కదా, ఫాలోవర్స్ కావాలి కాబట్టి మన ఛానల్ లింక్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అలాగే మీ సోషల్ మీడియాలో అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే షేర్ చేసి ఇలా వాట్సాప్లో జాయిన్ అవ్వమని అయితే చెప్పండి వాట్సాప్ ఛానల్లో. ఇప్పుడు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాం కదా బ్రో, ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనం మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అని అయితే మీకు డౌట్ ఉండొచ్చు, అది కూడా అయితే చెప్తాను, కొంచెం అయితే వెయిట్ చేయండి.
మనము వాట్సాప్ నుంచి మనీ ఎర్నింగ్ చేయడానికి చాలా వేస్ అయితే ఉన్నాయి. అందులో సింపుల్ అండ్ అలాగే బెస్ట్ వే అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను. ఆ బెస్ట్ వే వచ్చేసి ఏంటి అంటే అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే మీలో చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చెప్తున్నా వినండి. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, ఎజియో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్ఫామ్స్లో ఉన్న ప్రొడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేస్తూ మన ఛానల్లో పోస్ట్ చేసి మనం మనీ ఎర్నింగ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడైతే నేనైతే చెప్తాను చూడండి. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క లింక్స్ని మనం కాపీ చేసి మన ఛానల్లో కనుక పోస్ట్ చేసాము అంటే మన ఛానల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఆ లింక్ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని బై చేశారు అంటే మనకి వచ్చేసి కొంత కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గురించి అయితే నేనైతే చేస్తాను చూడండి. నాకు టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. టెలిగ్రామ్లో కూడా నాకు వచ్చేసి ఛానల్ అయితే ఉండడం అయితే జరిగింది. టెలిగ్రామ్లో కూడా నేనైతే డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసుకోవచ్చు. టెలిగ్రామ్లో మన ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ టెక్ డీల్స్ అనమాట. అందులో కూడా సేమ్ నేమే అనమాట. మరి టెలిగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు కదా బ్రో అంటే టెలిగ్రామ్లో కన్నా మనకి వాట్సాప్లోనే ఎక్కువ మంది యాక్టివ్గా అయితే ఉంటారు కాబట్టి నేనైతే ఎక్కువ వాట్సాప్లోనే అదే పోస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, నేనైతే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని నేనైతే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని ఇమేజ్ని కూడా సేవ్ అయితే చేస్తా. సేవ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి నేను వాట్సాప్లోకి అయితే రావడం అయితే జరిగింది. వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఈ వాట్సాప్లో నేనైతే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేశాను కదా, దాన్ని వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని ఇలాగా షేర్ అయితే చేశాను కదా. ఇప్పుడు ఈ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ని కనుక బై చేశారు అంటే నాకు వచ్చేసి కొంత కమిషన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లింక్ కాబట్టి ఫ్లిప్కార్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటారనమాట. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే ఇందులో కూడా మనకి చాలా రకాలైతే ఉన్నాయి. అందులో ఇది వచ్చేసి మనకి జీరో ఇన్వెస్ట్మెంట్తోనే మనం స్టార్టింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇందులో రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ విధంగా ప్రోడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసి వాటి నుంచి అయితే మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే అంత బాగుంది బ్రో, మరి ఈ విధంగా లింక్స్ ఎక్కడి నుంచి దొరికితే మనం ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలి అంటే దాని గురించి అయితే చెప్తాను చూడండి. దీని గురించి వచ్చేసి మనకు ఒక మంచి యాప్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ యాప్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసి మీకు ప్లేస్టోర్లోకి అయితే వస్తుంది. ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా రిజిస్టర్ అవ్వాలని కూడా అయితే చెప్తాను. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే ఈ యాప్నే యూజ్ చేసి నెలకు వచ్చేసి లక్షల్లో వేలలో అయితే సంపాదిస్తున్నారు. సేమ్ అదే వేలో నేను కూడా అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నా. మీరు కూడా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ముందైతే మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, అందులో ఉన్న లింక్స్ని ఎలా షేర్ చేసి మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అన్నదైతే చెప్తాను. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా ప్లే స్టోర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మీ పేరుని అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. మీ పేరు అలాగే మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీ పేరుని అయితే కరెక్ట్గా అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. కరెక్ట్గా అయితే మీ పేరుని ఎంటర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ రాంగ్ ఎంటర్ చేశారంటే మళ్ళీ ఎడిట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పేరుని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ని అయితే ఇక్కడ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు విత్డ్రా చేసినప్పుడు కూడా మీ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ని కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ కింద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఆ ఓటీపీని కరెక్ట్గా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేస్తే మాత్రమే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆ ఫోన్ నెంబర్కి ఇచ్చిన ఓటీపీని కరెక్ట్గా అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే ఆ వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓటీపీని కరెక్ట్గా అయితే ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి కొంచెం లోడ్ అయ్యి వేరే పేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ జనరల్ సెలెక్ట్ చేసుకోవడం అయితే అవుతుంది. మీరు ఏం చేస్తారంటే వాటన్నింటిని కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం లోడింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఈ యాప్లోకి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని ఎలా షేర్ చేయాలి అన్నది అయితే ఇక్కడ నుంచి అయితే మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ యాప్లో ఉన్న
ప్రాక్సీ యొక్క లింక్స్ని షేర్ చేస్తూ మనము ఎలా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అన్నది అయితే చెప్తాను. దాని గురించి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోనే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కిందే మనకు వచ్చేసి చాలా ప్రాక్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రాక్స్ వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తాయి. A to Z అన్ని ప్రాక్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఏ ప్రాక్ని మనం సేల్ చేస్తే మనకి ఎంత కమిషన్ వస్తుంది అన్న కూడా అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ప్రాక్ని సేల్ చేద్దాం అనుకుంటున్నారో అదే మీ గ్రూప్లో మీ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రతి ఒక్క లింక్ని కాపీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాపీ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కింద కాపీ లింక్ అని అయితే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే కాపీ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా కాపీ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ లింక్ వచ్చేసి కాపీ అవడం అయితే జరుగుతుంది. అయిన తర్వాత ఈ ఇమేజ్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి కొంచెం సింపుల్గా అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకున్నారు కదా, అది వచ్చేసి ఇక్కడైతే మీరు పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఇమేజ్ యాడ్ చేయలేదు, మీరైతే ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫాలోవర్స్ వాళ్ళు కనుక ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ని కనుక బై చేశారు అంటే మీకు వచ్చేసి కొంత కమిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ కమిషన్ వచ్చేసి ఎక్కడ యాడ్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారో అందులో వచ్చేసి యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని కాపీ చేసుకోండి. ఆ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పైన పోస్ట్ చేశాను కదా వాచెస్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా అయితే పోస్టింగ్ అయితే చేసుకోండి. పోస్టింగ్ చేస్తే ఎవరైనా సరే ఆ లింక్ని క్లిక్ చేసి బై చేస్తే మీకు చాలా వరకు అయితే కమిషన్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఛానల్ని క్రియేట్ చేసుకొని ఇందులో సబ్స్క్రైబర్స్ని అయితే గ్రో చేసుకోండి. అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీ లింక్ని షేర్ చేయండి. మీ ఛానల్ యొక్క లింక్ని షేర్ చేసి ఈ విధంగా అయితే చెప్పండి, ఇలాగా డీల్స్ ఛానల్ అయితే క్రియేట్ చేసాము ఇలాగైతే చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళైతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవుతారు. మంచి డిస్కౌంట్లో ఉన్న ప్రోడక్ట్ని మేము సేల్ చేస్తున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే అందులో అయితే జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే పోస్ట్ అయితే చేసుకోండి. పోస్ట్ చేసిన తర్వాత మీకు కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్ వచ్చేసి ఎక్కడ యాడ్ అవుతుంది, మనం ఎలా చూసుకోవాలి, ఎంత కమిషన్ వచ్చింది అని కూడా అయితే చెప్తాను. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూసుకోండి. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ని మీరు సేల్ చేసే ముందు ఏ ప్రోడక్ట్కి మనకి ఎంత కమిషన్ వస్తుందని అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు చూసుకున్న తర్వాతనే మీరైతే షేర్ చేయండి. మనకి ఎక్కువ కమిషన్ వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువగా సేల్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఎక్కువ కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనము ప్రోడక్ట్ యొక్క షేర్ చేసాం కదా, ఆ లింక్ని మనకి ఎంత మనీ వచ్చింది అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. దాని గురించి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మై ఎర్నింగ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మై ఎర్నింగ్స్ అయితే క్లిక్ చేసుకోండి. మై ఎర్నింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి మీరు ఎంత మనీ ఎర్నింగ్ చేశారు, ఎంత పెండింగ్లో ఉందో అయితే చూపిస్తుంది. పెండింగ్ ఏంటి బ్రో అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ని షేర్ చేశారో అది మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా బై చేశారు అంటే ఆ మనీ వచ్చేసి ఇక్కడ పెండింగ్లో అయితే ఫస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ పెండింగ్లో మనకి ఎంతవరకు ఉంటుందంటే ఒక 2 months అలాగే 1.5 months అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో విత్డ్రా చేయడానికి మన మినిమం విత్డ్రా వచ్చేసి 99 రూపీస్ మాత్రమే. 99 రూపీస్ మీకు ఇక్కడ అమౌంట్ కనుక చూపించిందంటే మీరు రిడీమ్ అమౌంట్లోన దాన్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మీకు 2 months అంటే 2 months పెండింగ్ కదా బ్రో, కొంచెం కష్టం అనుకోవచ్చు. కాకపోతే మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత నుంచి మీకు చాలా అంటే చాలా స్పీడ్గా అయితే మీకు పెండింగ్లో ఉన్న అమౌంట్ వచ్చేసి మీకు రావడం అయితే జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్ వర్క్ మాట. జస్ట్ కాపీ పేస్ట్ మీరు చేస్తూ మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవడం అంటే చాలా సింపుల్ కాదు మనకి. ఈ విధంగా నేను కూడా అయితే చేస్తూ చాలా వరకు అయితే మనీ అయితే ఎర్నింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా అయితే మనీ ఎర్నింగ్ చేసుకోండి. మీరు వాట్సాప్లో కనుక ఛానల్ క్రియేట్ చేసుకున్నట్లయితే వాట్సాప్లో చాలామంది వచ్చేసి యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ ప్రోడక్ట్స్ వచ్చేసి సేల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా అయితే మీరు చాలామంది కావచ్చు యూట్యూబర్స్ చాలామంది వచ్చేసి ఈ విధంగా అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నారు. సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఫాలో అయ్యి మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోండి. సో ఇది గైస్ ఇవాళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా వాట్సాప్ నుంచి అయితే మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీ అందరు కూడా ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను, అలాగే అర్థమైందని కూడా అయితే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి అయితే చూడండి, చూస్తే ఖచ్చితంగా అయితే అర్థమైతే అవుతుంది. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.